మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో అంకుశం సినిమా సీన్ రిపీట్ అయినట్లుగానే కనిపిస్తుంది. మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ కేసులో ముగ్గురిని అరెస్టు చేశారు. నిందితులకు సంకెళ్లు వేసి రోడ్డుపై నడిపించారు పోలీసులు. జనం చూస్తూ ఉండగానే కోర్టుకు వారినైతే తరలించడం జరిగింది. అమ్మాయిల జోలికొస్తే కఠినంగా శిక్షలు ఉంటాయి అంటూ కూడా ఈ సందర్భంగా పోలీసులు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ నెల 25న యువతిపై సామూహిక అత్యాచారం చేశారు. నిందితులు హేమంత్, మహేష్, కిషోర్ గా గుర్తించడం కూడా జరిగింది. మనం ఆ విజువల్ కూడా ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. ఆ ముగ్గురు యదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ ముగ్గురిని కూడా ఆ నిందితుల్ని రోడ్డు మీద సంకెళ్లేసి కూడా తీసుకువెళ్తూ ఉన్నారు. ఆ యదవల్ని చూడండి అంటూ కూడా పోలీసులు చెప్పారు. ఇలాంటి సీన్లు కనుక రిపీట్ అయితే అందరికీ కూడా ఈ సందర్భంగా ఒక్కసారిగా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలాంటి పిచ్చి చేష్టలు, వెర్రి వేషాలు, యదవ పనులు చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఇలాంటి వార్నింగ్ ఇస్తున్నామని కూడా చట్టబద్ధంగా అన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పకనే చెప్పినట్లుగా కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. అంకుశం సినిమా గుర్తుందా? అందులో విలన్ ను హీరో రాజశేఖర్ అరెస్టు చేసి జనం చూస్తూ ఉండగానే నడి రోడ్డుపై పిచ్చ కొట్టుకుంటూ స్టేషన్ కు తీసుకెళ్తూ ఉంటాడు. ఆ సీన్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇప్పటికీ అలాంటి దృశ్యాలు కనిపించినప్పుడు అంకుశం సినిమాను గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇదిగో మళ్ళీ అలాంటి సీన్ చిత్తూరులో రిపీట్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. మైనర్ బాలికపై రేప్ కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురికి సంకెళ్లు వేసి నడి రోడ్డుపై నుంచి జనమందరూ చూస్తూ ఉండగానే కోర్టుకు తీసుకెళ్లారు పోలీసులు. ఆ విజువల్ కూడా మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఆ ముగ్గురు యదవలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రపంచానికి చూపిస్తూ కూడా ఒక్కసారిగా వాళ్ళ ముగ్గురిని కూడా తీసుకువెళ్తున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తూ ఉన్నాయి. గత నెల 25న చిత్తూరు నగరం మురకంబట్టుకు చెందిన యువకుడు సరదాగా మాట్లాడుకోవడానికి మురకంబట్టులోని ఇటీవలే ఏర్పాటు చేసిన నగరవనానికి వెళ్లారు. అక్కడ చిత్తూరుకు చెందిన ముగ్గురు యువకులు హేమంత్, మహేష్, కిషోర్ ఆ ప్రేమ జంటను చూసి టార్గెట్ చేశారు. వారి వద్దకు వెళ్లి అటవీశాఖ సిబ్బందిగా పరిచయం చేసుకున్నారు. అనంతరం వారిని ఫోటోలు, వీడియోలు తీసి వారి తల్లిదండ్రులకు పంపిస్తామని బెదిరించి అధికారులు పిలుస్తున్నారని ఆ బాలుడికి చెప్పి అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలికపై అత్యాచారానికి ప్రయత్నించగా ఆ బాలిక కేకలు పెట్టింది. దీంతో ఓ యువకుడు బాలిక నోటిని గట్టిగా మొయ్యగా మిగిలిన వారు ఒకరి తర్వాత ఒకరు అత్యాచారానికి పాల్పడినట్లుగా చెప్పారు. ఏ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో ఆ రోజు నుంచి బాలుడి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు నగరవనం వద్ద నిందితుల కోసం కాపు కాశారు. ఒంటరి జంటలను బెదిరించి అత్యాచారాలు చేసి ఈ ముగ్గురు యువకులను సోమవారం మళ్లీ నగరవనం వద్దకు వచ్చారు. వారిని అదుపులోకి తీసుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు వాళ్ళు అప్పగించారు. మనం చూడొచ్చు, అదిగో ఆ విజువల్ కూడా మీరు చూడొచ్చు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాపు కాసి ఏదైతే నగరవనం ఉందో ఆ పార్కు దగ్గరికి వెళ్ళి కూడా కాపు కాసి వాళ్ళనైతే కొట్టి దేహశుద్ధి చేసి కూడా వాళ్ళు పోలీసులకైతే అప్పగించడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే పోలీసులు విచారణ చేపట్టి ఆ ముగ్గురు నిందితుల్ని కూడా రోడ్డు మీద అందరూ చూస్తూ ఉండగానే నడి రోడ్డు మీద వాళ్ళని సంకెళ్ళేసి వాళ్ళందరినీ కూడా వాళ్ళ ముగ్గురు నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద తీసుకువెళ్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఆఫ్టర్ బిఫోర్ అన్న వీడియోస్ అయితే మనకి క్లియర్ గా కనిపిస్తున్నాయి. అప్పుడేమో దేహశుద్ధి చేశారు. గ్రామస్తులు కూడా ఆ ముగ్గురిని పట్టుకొని కూడా కొట్టారు. కొట్టిన తర్వాత పోలీసులకు అప్పగించారు. తర్వాత పోలీసు విచారణలో అయితే డైరెక్ట్ గా వాళ్ళని రోడ్డు మీద చూపిస్తూ కూడా తీసుకెళ్తున్న దృశ్యాలు అయితే మనకి కనిపిస్తున్నాయి. అలా వారిని అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ముందుకైతే ప్రవేశపెట్టేందుకు ముద్దాయిలను చిత్తూరు గాంధీ సర్కిల్ వద్ద నుండి స్థానిక కోర్టు కాంప్లెక్స్ వరకు కూడా ఊరేగింపుగా తీసుకొచ్చారు. చిత్తూరు జిల్లాలో ఎన్నడూ జరగని విధంగా ముద్దాయిలను రోడ్డు వెంబడి సంకెళ్లు వేసి కోర్టు వరకు కూడా తీసుకెళ్లడం జరిగింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా చిత్తూరులో ప్రజలు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అమ్మాయిల జోలికి వెళ్తే కఠినంగా శిక్షలు ఉంటాయి అని తెలియచేసేలా నిందితులను నడి రోడ్డుపై నడిపిస్తూ కోర్టుకు తీసుకెళ్లడంతో పోలీసులపై ఇప్పుడు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈరోజు మీ ముందు మన మురకంపట్టు దగ్గర ఉన్న నగరవనంలో పోయిన నెల 25వ తారీఖున ఒక ప్రేమ జంటపై దాడి చేసి వాళ్ళని గ్యాంగ్ రేప్ చేసినటువంటి ముద్దాయిలైనటువంటి మురకంపట్టు అగ్రహారం చెందినటువంటి మహేష్, కిషోరు, సంతపేరు చెందినటువంటి హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్, వీళ్ళ ముగ్గురిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్పల్లి దగ్గర అరెస్ట్ చేసి మీ ముందు ఆధారపరచడం అనేది. వీరి యొక్క నేర ప్రవృత్తి నేపథ్యం ఏమంటే, ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంట ఒంటరిగా కనిపిస్తే వాళ్ళు వెంటపడము, వాళ్ళ ఫోటోలు తీసుకోవడం, వాళ్ళ వీడియోలు తీసుకోవడం, వాళ్ళ గోప్యతగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడం, వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము, వాళ్ళతో ఏదైనా నగలు లాక్కోవడము, అవసరమైతే
వాళ్ళని సెక్సువల్గా దోపిడీ చేయడం, ఇది వీళ్ళ యొక్క నేర ప్రవృత్తి. ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏమంటే, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు మన పిల్లలు ఏం చేస్తున్నారు, ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మారుమూల ప్రదేశాలను పోకోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా. అదేవిధంగా విద్యాసంస్థలు, సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పుడప్పుడు పోలీసు వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవి సేఫ్గా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా గమనించాలా. ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరగకుండా ఉంటాయని